హలో అండి, నా పేరు డాక్టర్ కరుణాకర్. ఐఎమ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ శ్రీకర హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం. మనము ఓవర్ ది కౌంటర్ తీసుకొని నెలల తరబడి, సంవత్సరాల తరబడి వేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దానివల్ల నెలలు, సంవత్సరాలు వాడితే మాత్రం దుష్ప్రభావాలు చాలానే ఉంటాయి. ఎందుకంటే ఇది యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మనం ఎప్పుడైతే కడుపులో యాసిడ్ ఉత్పత్తి లేదో, యాసిడ్ అనేది మన ఆహారం డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. మనము నెలల తరబడి, సంవత్సరాల తరబడి యాసిడ్ లేకుండా ఉంటే మనం తిన్న ఫుడ్లోంచి కావాల్సిన విటమిన్ B12 కానీ తదితర విటమిన్స్ కానీ రక్తంలోకి అబ్జార్బ్ కావు. అలా ఎక్కువ రోజులు వాడితే విటమిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఒకటి ఉంది. ఇంకొకటి నెలలు, సంవత్సరాల తరబడి వాడిన వాళ్ళు కిడ్నీ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఓవర్ ద కౌంటర్ వాడకపోవడం మంచిది. డాక్టర్ సలహాతో ఎన్ని రోజులు కోర్స్ లాగా వాడితేనే మంచిది. సో మనకి ఇప్పుడు మెయిన్ డాక్టర్లు ట్రీట్మెంట్ చేయాలన్నా, డయాగ్నోస్ చేయాలన్నా, ఒకసారి ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత డోస్ మార్చాలన్నా కూడా ఎక్కువగా డిపెండ్ అయ్యేది HbA1c మీద. ఎందుకంటే ఇది మనం ముందు రోజు ఏం తిన్నాము, మార్నింగ్ ఏం తిన్నామా, ఫాస్టింగ్లో ఉన్నామా, దాంతో సంబంధం లేకుండా యావరేజ్గా కరెక్ట్ రీడింగ్ ఇస్తుంది. కాబట్టి ఎక్కువ మంది దాని మీద డిపెండ్ అవుతున్నారు. నార్మల్గా ఏంటంటే 5.5 అనేది కట్ ఆఫ్ అనమాట. 5.5 లోపు ఉంటే మనకు డయాబెటీస్ అనేది లేనట్టు. 5.6 to 6.4 ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ప్రీ డయాబెటీస్ అనొచ్చు. అలాంటి టైంలో మందులు అయితే అవసరం ఉండదు. 6.5 అయితే ఎప్పుడైతే దాటుతుందో మనం పూర్తిగా డయాబెటీస్ వచ్చినట్టు అండ్ మందులు మొదలు పెట్టవలసి వస్తుంది. డిపెండ్ ఆన్ ద లెవెల్స్. ఒక ట్యాబ్లెట్తో మొదలు పెట్టాలా, 2 ట్యాబ్లెట్స్తో మొదలు పెట్టాలా, HbA1c లెవెల్స్ బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి ఫస్ట్ టైమే 9-10 ఉన్న వాళ్ళలో 2 ట్యాబ్లెట్స్ లేదంటే ఇన్సులిన్ కూడా పెట్టాల్సిన అవసరం రావచ్చు కొన్ని రోజుల వరకు. తర్వాత మనం చూసుకొని HbA1c లెవెల్స్ బట్టి మళ్ళీ ఇన్సులిన్ అవసరం లేకపోతే ట్యాబ్లెట్కి మారవచ్చు. కానీ 6.5 దాటితే మాత్రం ట్యాబ్లెట్ పెట్టడం ఉత్తమం. అండ్ షుగర్ అనేది మొదలుపెట్టిన తర్వాత, ట్యాబ్లెట్స్ మొదలుపెట్టిన తర్వాత, ఆల్రెడీ షుగర్ అని తెలిసిన తర్వాత HbA1c లెవెల్స్ ఎలా ఉండాలి? సో నార్మల్గా ఎంగేజ్ అంటే అరౌండ్ 50 వరకు, 50 లోపల మిడిల్ ఏజ్ అండ్ ఎంగేజ్ వరకు 50 ఇయర్స్ లోపు వాళ్ళకి మాత్రం స్ట్రిక్ట్గా 7 ఉండేలా చూసుకోమని చెప్తాం మేము డయాబెటీస్ కంట్రోల్కి. కానీ 60 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రం 7 to 8 మధ్యలో ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే 60 ఇయర్స్ దాటిన వాళ్ళు మరీ స్ట్రిక్ట్ కంట్రోల్ చేసినా కూడా ఒక్కొక్కసారి షుగర్ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి నిద్రలో కానీ అలా షుగర్ లో అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం పెద్దవాళ్ళలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు 7 నుంచి 8 మధ్యలో మెయింటైన్ చేసినా పర్వాలేదు. లెస్ దెన్ 60 ఇయర్స్ ఖచ్చితంగా 7 స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తేనే ఓవర్ 5 to 10 ఇయర్స్ మనకి దుష్ప్రభావాలు చాలా తక్కువ ఉంటాయి.